ప్రజల పాట ఏమయరా పైసల కోసం దిగిందిరా వెలకట్టలేని పాట ఏమయరా వేలం పాట అయిపోయిందిరా పైసలు ఇస్తే వాడికే పాత్రి కళాకారులు అయ్యో అందుకని కదా రేవంత్ రెడ్డి పాడే మొయ్యంగానే అందశ్రీ మాకులపోడు అంటారు ఆయన రేవంత్ రెడ్డి పాడే మొయ్యంగానే రెడ్డి గారు మా అందశ్రీ మాలోళ్ళు డబ్బులు కొడితే మాదిగా కాదు అందశ్రీ అందరి వాడు అందశ్రీ సాహిత్య లోకానికి ఓ మేశ్రీ బా అవునా నీ దండం మొత్తం నువ్వే నానే రాసింది పరిస్థితి ఒక చిన్న ఒక్కటే 2 నిమిషం ఇస్తాం దీంతో వెళ్ళిపోదాం మళ్ళా రాము చాలా మంది పోరాటాల గడ్డ ఈ మట్టికి నెత్తుటి చరిత్ర ఉందన్నా అదే సల్లగుందని చూస్తున్నా ఇక నువ్వు వచ్చినందుకు ఇప్పుడు గర్వం అవుతుంది జై తెలంగాణ 10 ఏళ్ల కింద కూడా గిట్నే కొట్లాడినావు ఇప్పుడు కూడా గిట్టే బతుకంతా కొట్లాడినే అయినట్టుంది కదా ఇప్పుడు కూడా మళ్ళీ తెలంగాణ పాటలు పాడాల్సిన పరిస్థితి వచ్చింది మనం ఆలోచన చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై తెలంగాణ తెలంగాణ గానం రతనాల వీణనాదం సప్త స్వరాలు దోషిత పట్టిన గోగు పూల గీతం తెలంగాణ స్వేచ్ఛ గీతం నీవు తను కూర్చోవచ్చు సపర్లు ఉంటారు అప్పుడు పాట పాడేమో మా వాళ్ళ కుట్రీ తెలంగాణ గానం స్వరాలు దోషిత పట్టిన గోగు పూల గీతం తెలంగాణ స్వేచ్ఛ గీతం తెలంగాణ గానం స్వరాలు దోషిత పట్టిన గోగు పూల గీతం తెలంగాణ స్వేచ్ఛ గీతం సింహము కమలం భీము అడవి బిడ్డలకు పోరాటం అడవి బిడ్డలకు పోరాటం అడవి బిడ్డలకు పోరాటం బానిస బతుకుల సంకేతం మందకి చిందకి చిందిన రుదిరం మందకి చిందకి చిందిన రుదిరం మందకి చిందన చిందిన రుదిరం పాలకుర్తి ఐలమ్మ పౌరుషం దొడ్డి కొమరయ్యది అమరత్వం దొడ్డి కొమరయ్యది అమరత్వం దొడ్డి కొమరయ్యది అమరత్వం 4,000 రైతు బిడ్డల రక్త తర్పణం సాయుధ సమరం రక్త తర్పణం సాయుధ సమరం రక్త తర్పణం సాయుధ సమరం రాజరికానికి జరమగీతము ప్రజాపాలనకు పలికే స్వాగతం తెలంగాణగాను తెలంగాణ వీణనాదం సన్నవరాలు దోషిత పట్టిన గోగు పూల గీతం తెలంగాణలోన గీతం భాగవతము బొమ్మెర కోపన సోమనాథుని బసవ పురాణం సోమయాదుని బసవ పురాణం సోమయాదుని బసవ పురాణం రాశరథి కాలోజి కప్పులు శుద్ధాల హనుమంతు శుద్ధులు శుద్ధాల హనుమంతు శుద్ధులు శుద్ధాల హనుమంతు శుద్ధులు తెలుప బండి గట్టిన యాదగిరి తిరునగరుల సాహిత్యపు సిరులు సిరునగరుల సాహిత్యపు సిరులు సిరునగరుల సాహిత్యపు సిరులు సినార సినిమా పాటల పూట ప్రజాకవులు తిరుగాడిన తోట ప్రజాకవులు పోరాడిన చోట ప్రజాకవులు పోరాడిన చోట ఇదే సభలో మారోజు వీరన్న కూడా మాట్లాడి నేను ఇప్పుడే వేసినారు ఒక్కొక్క పాట ఎట్లుండే అప్పుడు బాంచోళ్ళని బండా వేసి సూత్రులని ముద్ద వేసి బాంచోళ్ళని బండా వేసి సూత్రులని ముద్ద వేసి మన తాతంగుల నుండి మన చెమటలు మంటల కలిపి మన తాతంగుల నుండి మన చెమటలు మంటల కలిపి పైకొచ్చిన పెద్దరికం ఇది తొడగట్టి పుస కొడుతూ ఉన్నది అగ్రపురుషము వక్కుతున్నది అందుకోర పడి తందుకో దొంగల దరిమే తందుకో అందుకోర పడి తందుకో ఈ దొంగల దరిమే తందుకో అందుకోర పడి తందుకో ఈ దొంగల దరిమే తందుకో అందుకోర పడి తందుకో ఈ
శ్వేత గీతము గోరు పూల గీతము తెలంగాణ శ్వేత గీతము గోరు పూల గీతము తెలంగాణ శ్వేత గీతము గోరు పూల గీతము తెలంగాణ శ్వేత గీతము. ఒకటే నిమిషం పాట చాలా పోడుకుంది, నేను మారలేదు. అదే ఉందండి. మొన్న అందశ్రీ చనిపోయినప్పుడు కూడా ఒక ఆయన వస్తాడు, ఈ మధ్య పాయింట్ల గొంగలు ఎత్తుడు, పాయింట్ల మీద గొంగల్లా పాయింట్ల మీద గొంగలేసి ఇట్లా ఆయన ఏమని లక్షల కమ్ముడు పోయి ఇలా ఉద్యమకారుల ప్రోగ్రాం జరుగుతుందంటే కనబడతలేరంటే కళాకారులు ఎందుకు కనబడతలేదు? త్యాగాల పాట తారాజు పాట అయిపోయింది రాజా, త్యాగాల పాట ఉద్యమ పాట ఉజ్జర పాట అయిపోయిందిరా, లక్ష్యం పాట ఏమాయరా, లక్ష్యం కోసం తిరిగిందిరా, లక్ష్యం పాట ఏమాయరా, లక్ష్యం కోసం తిరిగిందిరా. ప్రజల పాట ఏమాయరా, పైసల కోసం దిగిందిరా, వెలకట్టలేని పాట ఏమాయరా, వేలం పాట అయిపోయిందిరా. పైసలు ఇస్తే వాడికే పాత్రి కళాకారులు. అయ్యో అందుకని రేవంత్ రెడ్డి పాడే మొయ్యంగానే అందశ్రీ మాకులపోడు అంటాడు ఆయన. రేవంత్ రెడ్డి పాడే మొయ్యంగానే రెడ్డి గారు మా అందశ్రీ, మాలోళ్ళు డబ్బులు కొడితే మాదిగా కాదు అందశ్రీ, అందరి వాడు అందశ్రీ, సాహిత్య లోకానికేమో మేస్త్రీ. బా అవునా, నీ దండం మొత్తం నువ్వేనా అనే రాసింది పరిస్థితి. ఒక్కటే 2 నిమిషాలు ఇస్తాం, దీంతో వెళ్ళిపోతాం. మళ్ళా రాము, చాలా మంది కళాకారులు. అయితే ఒక ముసలామె బోత కొడుతుంటే సూది కింద పడేదట, సూది పోయింది. అయ్యో ఏడుకొండల వాడ వెంకటేశ్వర స్వామి 7 కొబ్బరికాయలు కొడతా సూది దొరుకుతా అని మొక్కిందట. మొక్కింది ముసలామె పెద్ద మనిషి కట్టెలతో వచ్చాడు. ముసలామె సూర్య చాలా కొత్తది 7 కొబ్బరికాయలు కొడతాను మొక్కి. ఏం ముఖమే 7 కొబ్బరికాయలకి ఎన్ని పైసలు కావాలి అన్నాడ. కాదా మరి దొరకని సూది దొరకని ఎక్కొట్టే ఎంతసేపు అన్నట్టు హామీలు ఇచ్చి ఇది ఇస్తా అది ఇస్తా అవసరమైతే అది ఇస్తా అని చెప్పేసి ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా గానీ వాడే 10 ఏళ్ళు వెళ్ళిపోయింది, 2 ఏళ్ళు ముట్టుగా కొడతా ఉన్నాడు. కాబట్టి హామీలు అమలు కోసం ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమకారులకు ఖచ్చితంగా ఈ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను అందరికీ అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. మధ్యలో అవకాశం ఇస్తే మేమే వాడతాం. మళ్ళా కోరుకుంటే ఒకసారి పాట బాగుంటే సప్పలు కొట్టుర్రి. ఆడేంది అమ్మాయి అన్నం పెడతారా, అందుకే అడిగి కొట్టుకోవాలి. ఎన్నుకోలు కొట్టలేదు. థ్యాంక్ యూ వెంకటన్న. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల మహిళా వేదిక నాయకురాళ్ళు